యాహ్! హాయ్ కీర్తి. హలో. ఎలా హాయ్. ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? యాహ్! ఐయామ్ ఫైన్. మీరు చెప్పినట్లుగానే 'బిగ్ బాస్' సీజన్ 8 అక్కడ నడుస్తుంది. ఇక్కడ 'దాండియా' సీజన్ 8. సో, ఎలా అనిపిస్తుంది? యాహ్! వెరీ, వెరీ, వెరీ హ్యాపీ బికాజ్ ఇంత ఒక పెద్ద ఈవెంట్‌కి నేను రావడము, అంటే నన్ను పిలవడము ఐయామ్ వెరీ హ్యాపీ. ఐయామ్ గ్లాడ్. యెస్, రాఘవి మీడియా అండ్ హైదరాబాద్ సెలబ్రిటీ వీళ్ళిద్దరూ కంబైన్ అయ్యి ఫ్లిప్ సైడ్స్ ఇక్కడ ఐ మీన్ అడ్వెంచర్ ఇక్కడ ఈవెంట్ జరగబోతుందనమాట. దాండియా నైట్స్ అక్టోబర్ 2 నుంచి టిల్ 12 వరకు ఉంటుంది. సో, నేను ఒక సెలబ్రిటీగా నేనొస్తున్నాను. అంటే సీజన్ ఇది లాస్ట్ ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ 8 జరుగుతుంది. ఇక్కడ కూడా సీజన్ 8 జరుగుతుంది. సో, బిఫోర్ సీజన్ 7 వరకు జరిగిన ఈవెంట్ చాలా మంచిగా జరిగినాయి అనమాట. సో, ఈసారి నేను వస్తున్నాను కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ లైక్ అంటే ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి నవరాత్రి స్పెషల్ దాండియా ఎవరు మర్చిపోతారు, అందరే సెలబ్రేట్ చేయాలి. సో, అమ్మాయిలకంతూ రెడీ అవ్వడం, డాన్స్ చేయడం. ఆఫ్ కోర్స్ 'దాండియా' అనేది అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో, అపార్ట్ ఫ్రమ్ 'దాండియా' అండ్ 'దసరా' సో, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? నాకు వరమహాలక్ష్మి వ్రతం అండ్ గణపతి ఫెస్టివల్. వరమహాలక్ష్మి వ్రతం ఎందుకంటే మా అమ్మవారిని పెట్టి పూజ చేయడము, వాళ్ళకి రెడీ చేయడము, సో బ్యూటీ. అండ్ గణపతి, మా బుజ్జి గణపతి. సో అలా అండ్ కీర్తి భట్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? అండ్ ఇష్టమైన అటైర్ ఏంటి? అంటే ట్రెడిషనల్. ఐ లైక్ ట్రెడిషనల్. నాకు నార్మల్గా మోడర్న్ నచ్చదనమాట. ఫస్ట్ ఐ లైక్ ట్రెడిషనల్ అండ్ ఫుడ్ పులిహోర. ఐ మీన్ లెమన్ రైస్, నాట్ పులిహోర, లెమన్ రైస్. నాట్ దట్ వన్, నాట్ దట్ వన్. ఐ లైక్ లెమన్ రైస్ అండ్ చికెన్, ఫిష్. ఓకే. 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 అండ్ ఇంకొకటి ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్? నాకు అందరూ ఇష్టమే. అందరూ ఇష్టమే. నో, ఆర్టిస్ట్ అందరూ అన్ని సైడ్ నుంచి చెప్పాలి. యష్, ఓల్డ్ మా కన్నడలో చెప్పాలంటే రాజ్ కుమార్ సార్, విష్ణువర్ధన్ సార్. తెలుగుకి వస్తే ఎన్టీఆర్ సార్ నాకు చాలా ఇష్టం. అండ్ నాని అండ్ ఈవెన్ ఫీమేల్ వెళ్తే ఇన్ సాయి పల్లవి, కీర్తి సురేష్. అండ్ హిందీకి వెళ్తే యా ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ సల్మాన్ ఖాన్. అండ్ ఫైనల్లీ సీజన్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. అంటే మనకి కొన్ని ఆల్రెడీ 20-25 డేస్ వరకు వస్తుంది కాబట్టి ఒక ఎస్టిమేషన్ అనేది వస్తుంది ఇన్ జనరల్గా వీళ్ళు గెలిస్తే బాగుండు అని. సో, మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు టాప్ 5లో ఉంటారు అనుకుంటున్నారు? అవో దీనికంటే చేయకూడదు. నేను ఆ రోజు అదే చెప్తా, ఇప్పుడు కూడా నేను అదే చెప్పేది. మంచిగా కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడవాళ్ళని గెలవాలి అని నేను అనుకుంటా. యాక్చువల్ నాకు నబిల్ చాలా బాగా ఆడుతున్నారు, నైనిక చాలా బాగా ఆడుతున్నారు, నిఖిల్ నా ఫ్రెండ్, ప్రేరణ నా ఫ్రెండ్. సో వీళ్ళిద్దరూ ఇంకా కొంచెం మంచిగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నిఖిల్ ఎస్ ఆబ్వియస్లీ నా ఫ్రెండ్ కాబట్టి గెలవాలనేది ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత వేరే డిఫరెంట్ కైండ్స్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా. సో దానివల్ల ఇప్పుడు రైట్ నౌకి నాకు నబిల్ కొంచెం నచ్చుతున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అండ్ కంగ్రాట్స్ ఫర్ దిస్. అండ్ ఇప్పటి వరకు ఏదైతే జర్నీ ఉందో అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మా ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.